ఆయన మొదట బ్రిటిష్ వైస్రాయ్పై బాంబు విసిరారు. ఆ తర్వాత జపాన్లో అజ్ఞాతంలో ఉంటూ అక్కడి ఒక బేకరీలో భారతదేశ స్వాతంత్ర గాథను రాశారు. ఈయన 22 భారతీయ విప్లవకారుడు రాష్ బిహారీ బోస్. ఈ వీరుడి కథను ప్రతి భారతీయుడూ తెలుసుకోవాలి. 1886లో బెంగాల్లో జన్మించిన రాష్ బిహారీ బోస్ బ్రిటిష్ పాలనలో పెరిగారు. వయసు పెరిగే కొద్దీ ఆయన రహస్య విప్లవ ఉద్యమంలో భాగమయ్యారు. స్వాతంత్ర్యం కేవలం మాటలతో రాదని, ధైర్యం, త్యాగంతో వస్తుందని నమ్మారు. అందుకే 1912లో రాష్ బిహారీ బోస్ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ హార్డింగ్పై బాంబు దాడి చేశారు. ఆ తర్వాత 1915లో దేశవ్యాప్తంగా తిరుగుబాటును రేకెత్తించడానికి ఆయన ప్రణాళిక వేశారు. కానీ బ్రిటిష్ గూఢచార సంస్థలకు ఈ విషయం తెలిసిపోవడంతో భారతదేశమంతటా అరెస్టులు ప్రారంభమయ్యాయి. బోస్ కేవలం ఒక విప్లవకారుడిగానే కాకుండా బ్రిటిష్ వారికి వాంటెడ్ వ్యక్తులలో ఒకరిగా మారారు. అతను మారువేషాలు వేస్తూ నగరం నగరం మారుతూ చివరికి భారతదేశం నుండి జపాన్కు పారిపోయాడు. కానీ అక్కడ కూడా ప్రమాదం తొలగిపోలేదు. బ్రిటిష్ దౌత్యవేత్తలు అతన్ని అరెస్టు చేసి వెనక్కి పంపమని జపాన్పై ఒత్తిడి చేశారు. పోలీసులు, గూఢచారులు అందరూ అతని కోసం వెతుకుతున్నారు. అంతా ముగిసిపోయిందనుకున్న తరుణంలో ఊహించని విధంగా ఒక అవకాశం లభించింది. టోక్యోలో నివసిస్తున్న ఐజో సోమా కొక్కో సోమా ఒక వార్తాపత్రికలో అతని కథను చదివి అతను నేరస్తుడు కాదని, స్వాతంత్ర్య యోధుడని నిర్ణయించుకున్నారు. ఒక రహస్య ప్రణాళిక ప్రకారం ఒక సమావేశం జరుగుతున్నప్పుడు బోస్ను పోలీసుల నిఘా నుండి తప్పించి నకమురాయా బేకరీలో నిశ్శబ్దంగా దాచిపెట్టారు. బయట టోక్యో పోలీసులు మొత్తం అతని కోసం వెతుకుతుండగా లోపల ఒక భారతీయ విప్లవకారుడు నిశ్శబ్దంగా జీవిస్తున్నాడు. కాని అతను కేవలం దాక్కోవడం లేదు. అతను తన మాతృభూమిలో జీవిస్తున్నాడు. బేకరీలో ఉంటూ అప్పుడప్పుడు వంట చేసేవాడు. ఆ సమయంలో జపాన్లో బ్రిటిష్ కర్రీ బాగా ప్రాచుర్యంలో పొందింది. కాని బోస్ దానికి భారతీయ మసాలాలు, భారతీయ శైలితో ఒక భారతీయ ఆత్మను జోడించారు. అలా నకమురాయా ఇండో కర్రీ పుట్టింది. సోమా కుటుంబం దానిని రుచి చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. నెమ్మదిగా ఈ వంటకం ఆ బేకరీకి ఒక ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఒకప్పుడు విప్లవకారుడి భోజనంగా ఉన్నది ఇప్పుడు ఒక సాంస్కృతిక వారసత్వంగా విలిచింది. కాని ఈ సువాసన వెనుక ఉన్న ఆ మహనీయుడు తన నిజమైన లక్ష్యాన్ని ఎన్నడూ మరచిపోలేదు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో టోక్యోలో నివసిస్తున్నప్పుడు కూడా బోస్ ఆసియా నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం మద్దతు కూడగట్టారు. జపనీస్ యువతను ప్రేరేపించారు. వారు ఆయనను గౌరవంగా సెన్సే అని పిలిచేవారు. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అదే రాష్ బిహారీ బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి పునాది వేయడంలో కీలక వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. ఈనాటికి టోక్యోలోని ఆ బేకరీ నుండి ఇండో కర్రీ సువాసన వెలువడినప్పుడు అది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, అది ధైర్యం, త్యాగం, ఎన్నడూ తలవంచని ఒక జాతి యొక్క కథను చెబుతుంది. టోక్యోలోని ఆ బేకరీలో స్వాతంత్ర్య గాథ ఇప్పటికీ వండబడుతూనే ఉంది.